ఇక పార్ట్ 3 అన్నమాట యాగంటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అయితే యాగంటి నుంచి మేము స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక 1 డే మొత్తం వెయిట్ చేసినామండి. చాలా అంటే చాలా ఘోరంగా. ఎందుకంటే ఫస్ట్ మేము కోయంబత్తూర్ పోదాం అనుకున్నాం ఇషా టెంపుల్ దగ్గరికి, లార్డ్ శివ. అక్కడికి పోదామని దాదాపు ఒక 200, 300 కిలోమీటర్లు పోయిన తర్వాత కూడా కొంచెం బిస్కెట్ అయిపోయింది అది. అది ఎలా అయింది, ఎందుకయింది అనేది మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. యాగంటి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేసినాం. మంచిగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ యాగంటిలో మంచి దర్శనం అయింది. తర్వాత పక్కన మనకి టిఫిన్ చేయాలి చూసినాడు కాబట్టి అక్కడ చూసుకుంటే మంచి అరటి చెట్టు తోట దగ్గర ప్రశాంతంగా ఆపి అక్కడ ఇంటికాని తెచ్చుకున్న మన ఏమంటారు పూరీలు, చపాతీలు, ఇంటికాని దాదాపు తలా ఒక చట్నీ తీసుకొని వచ్చాం. అక్కడ మనకు 5-6 చట్నీ, టమాటా చట్నీ, మ్యాంగో చట్నీ, పొయ్యం పచ్చడ, ఇలా చాలా అవి అక్కడ టిఫిన్ చేసుకొని చూడండి మనకి ప్రశాంతంగా అక్కడ టిఫిన్ చేసుకొని పచ్చళ్ళు వేసుకొని టిఫిన్ చేసి అక్కడ నుంచి మనం బయలుదేరదామని ఇషా టెంపుల్ పోదామని ప్లాన్ చేసినాం యాక్చువల్లీ. కానీ మనకు తెలిసిన విషయం అంటే కోయంబత్తూర్లో ఇషా టెంపుల్కి వెళ్ళాలంటే మనకి అక్కడ నైట్ స్టే చేయాలి. మనకి ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా తిరిగినామండి. అసలు మేము ఆడ షో ఉంటుంది, లాస్ట్ షో మనకు తెలిసి కోయంబత్తూర్లో షో ఉంటుంది 7:30కి ఉంటుంది. ఆ 7:30 కల్లా మేము అందుకోలేకపోతున్నాం. అందుకే అక్కడికి పోవాలా వద్దనే డిసిషన్లే ఉన్నాం. ఇక అక్కడి నుంచి మనం డైరెక్ట్ అక్కడ టిఫిన్ చేయడం జరిగిపోయింది. టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం డైరెక్ట్ బండి స్టార్ట్ చేసి ఆ రూట్ మొత్తం తిరిగినాం. కోయంబత్తూరు దాకా పోయిన తర్వాత 7:30 దాకా మళ్ళీ ఉంటే ఒక నైట్ మొత్తం ఉండాలి, డే వేస్ట్ అవుతుంది. పోయేటప్పుడు మనం అరుణాచలం పోతాం కదా అనుకొని అరుణాచలం పోయేటప్పుడు ఆ కోయంబత్తూరు దర్శనం అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక ప్లాన్లో ఉండే. సరే అని ఇక మళ్ళీ హైవే చుట్టూ తిరగడం దాదాపు ఒక 200 కిలోమీటర్లు మామూలుగా వేస్ట్ అయిపోయింది. తిరగడం సరిపోయింది. దాని తర్వాత ఒక నైట్ మనకి ఆ డే మొత్తం జర్నీలోనే ఉంది కారు, ఎటు పోలేదు. ఇక ఆ డే మొత్తం జర్నీలోనే ఉంది కారు, ఎక్కడ వేరే స్టే చేయలేదు. మధ్యాహ్నం లంచ్ కూడా మేము వేరే కాడ తీసినాం, కానీ ఆ వీడియో తీయలేదు. తర్వాత మన జర్నీ స్టార్ట్ చేసుకొని ఇక డైరెక్ట్ శబరి పోవాలని ఫిక్స్ అయిపోయాం. శబరి పోయి వచ్చే దారిలో మనకి ఈషా టెంపుల్, అరుణాచలం పోదామని ఆ ఆలోచనలో డైరెక్ట్ శబరి కొట్టేసినాం బండిని. ఆ శబరికి ఇంకా వెళ్తున్నాం మంచిగా, డ్రైవింగ్ ఒకరి తర్వాత ఒకరు చేయడం, కార్లో సందడి. మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక మధ్యాహ్నం వచ్చేసి మనకి ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. అందరూ మన వీడియో కోసం నరేష్ బాబాయ్ అక్కడ వంట ఉంటుందని ఒక సెటరేజ్ అయింది. హైవే పక్కన ఆపుకొని ప్రశాంతంగా పెట్రోల్ బంక్లో పోయి వాటర్ తీసుకొని వచ్చి రైస్ పెట్టుకుని రైస్ ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని మధ్యాహ్నం టైంకి ప్రశాంతంగా చూడండి మంచిగా చిన్న చినుకులు పడుతున్నాయి. మామిడికాయ పచ్చడి, కొరిమిన పచ్చడి, టమాటా పచ్చడి, వేడివేడి అన్నం, మామిడికాయ పచ్చడి, అసలు మహా అద్భుతం. ఒక రెస్టారెంట్ టైప్ ఉంది భిక్ష అయితే మాకు. వేడివేడి అన్నంలో ఏ తిన్నా సరే హైలైట్ ఉంటుంది. ఏ కర్రీ అయినా, పచ్చళ్ళు అయితే మెయిన్, ఇంకా మామూలుగా ఉండవు పచ్చళ్ళు, హైలైట్ ఉంటాయి. అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్రశాంత్ తినేసి కార్ ఎక్కేసినాం. అప్పటికి మనకి 2-3 అయింది టైము. ఇంకా జర్నీ చేసుకుంటే చీకటి అయిపోయింది. చీకటి అయిన తర్వాత మనం ఒక ఊర్లో ఆగి ఆ ఊర్లోనే మనకి ఒక ట్యాంక్ అవపడేది అనమాట. ట్యాంక్ కాడ స్నానం చేసి అందరు స్వాములందరూ కూడా ఫ్రెష్ అప్ పూజ చేయాలి కదా మార్నింగ్. పూజ టైంకి మళ్ళీ ఇక్కడ పూజ చేశారు చూడండి.
పూజ అయిపోయిన తర్వాత అక్కడనే మళ్ళీ నైట్ ఇక ఉన్నాయి మన కాడ ఉన్న ఫుడ్ అయితే చేసుకోలేదు. ఇంకా ఉన్న చపాతీలు ఉన్న పూరీలు ఆ చట్నీలతోటి నైట్ అయితే టిఫిన్ అయితే చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఊరు ఈరోజు మొత్తం వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక డైరెక్ట్ శబరి కొట్టేసినాం. శబరి నుంచి మన కిందల ఎరిమెల్లి కాడ కింద సిఎన్జి పంప్ ఉంటుంది. నమస్కారం. ఇప్పుడే మేము ఎరిమెల్లి స్టార్ట్లో ఇక్కడ సిఎన్జి బంక్లో ఉన్నాం. ఇక్కడ సిఎన్జి బంక్ అవుపడుతుంది మీకు. ఎరిమెల్లి పోవాలి ఇప్పుడు. 60 కిలోమీటర్స్ ఉంది ఇంకా జర్నీ చేసి బండి కూడా అలసిపోయి 2 hours రెస్ట్ ఇచ్చినాం బండికి. ఇక్కడ ఎంట్రన్స్లోనే సిఎన్జి బంక్ ఉంటుంది మనకి. ఎరిమెల్లి పోయే మీద 60 కిలోమీటర్ల ముందరనే చూడండి సిఎన్జి కొట్టించుకోండి. ఇక్కడ మా డ్రైవర్ అనమాట. నైట్ మొత్తం జర్నీ చేసిండు పాపం. సో పడుకొని లేచి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు లేచి నైట్ మొత్తం తోలింది నేనే నైట్ దాకా. సిఎన్జి కొట్టించుకొని ఇక గుట్ట పైకి అయితే ఎక్కడం జరిగింది. ఇక మనకి తెలుసు కదా శబరి ఎరిమెల్లి వెళ్ళేటప్పుడు గుట్టలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. మీకు ఎటు చూసినా పచ్చదనం, చిన్న చిన్న చినుకులు పడుతుంటాయి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఎరిమెల్లి కానీ మనకి పంబా పోయేటప్పుడు కానీ ఎక్కడైనా సరే కొండలు ఎక్కుతుంటే మనకి ఎక్కువ అవపడేవి ఇక్కడ పైనాపిల్ తోటలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఇల్లులు కానీ టీవీ రిపేర్స్ కానీ వాళ్ళ కాస్ట్ వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి 3000, 4000, 2000 తీసుకుంటారు. మరి వాళ్ళు ఆ గుట్టపైకి వచ్చి ఆ బిల్డింగ్ రిపేర్ చేయాలన్నా ప్లంబర్ రావాలన్నా కూడా వాళ్ళ పిట్టోలకి అయిపోతాయి 200 రూపాయల దాకా. అంత పెద్దగా ఉంటాయి గుట్టలు. ఆ గుట్టలు ఎక్కాలి 3-4 గుట్టలకి పైకి పోయి రిపేర్ చేసి రావాలంటే వాళ్ళకి 300 దాకా 200 దాకా పిట్టోలు ఖర్చు వస్తుంది. కానీ రోడ్డు చాలా బాగుంటుంది కానీ చాలా డేంజర్. చాలా జాగ్రత్త వెళ్ళాలి. అంటే చాలా జాగ్రత్త వెళ్ళాలి. వర్షాలు పడ్డప్పుడు అయితే ఇంకా నెమ్మదిగా వెళ్ళాలి. మాకు డ్రైవింగ్ అయితే మాకు మంచి డ్రైవర్ ఉండు. అందరం డ్రైవింగ్ చేసేటోళ్ళమే. అయితే ఒకరు 2 గంటలు తోలుకుంటూ ప్రశాంతంగా ఎరిమెల్లి అయితే రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది కేరళ. ప్రశాంతంగా ఉంటుంది, ఏ పొల్యూషన్ ఉండదు. హ్యాపీగా జీవించవచ్చు అక్కడైతే. 98 కిలోమీటర్స్ పొల్యూషన్ లేని లైఫ్ అది. అక్కడ ఉండేట వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా తక్కువ వ్యాధులు రావడం, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు వాళ్ళు. చాలా అంటే చాలా స్వచ్ఛమైన గాలి. మనకి పొగ, దుమ్ము, ధూళి తప్ప ఏ ఉండదు. వాళ్ళకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. పీస్ఫుల్ మైండ్ అది. ఆ ఏరియా మొత్తం ఆ కొండల్లో ఉన్న 3 రోజులు 4 రోజులు ఉన్నాం. శబరిలో 2 రోజులు దాకా ఉన్నాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వ్యూ కోసం చాలా తీసిన వీడియోలు, కానీ చాలా నేను వేరే సెల్లో తీయడం వాళ్ళు పంపించడం వల్ల నేను చాలా పెట్టలేకపోతుంది. ఇంకా చూడండి ఇట్లా ఉందో వ్యూస్, సినిమా లెవెల్లో ఉంటుంది. ఇక మనకి ఎరిమెల్లి రావడం జరిగింది. ఎరిమెల్లి కార్ పార్కింగ్ చేసాం. ఎరిమెల్లి నుంచి మనకి మళ్ళీ మిగతా గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినాం అనేది నెక్స్ట్ వీడియో పెడతాం. ఇది జస్ట్ మనకి జర్నీ చేసిన. నెక్స్ట్ ఎరిమెల్లి నుంచి ఏ గుడికి వెళ్ళినాం, ఏ వస్త్రాలు వేసుకున్నాం, ఏ గెటప్లు వేసుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే కత్తులు, కన్యాస్వాములకి బాణాలు, నేను కత్తి సాంగ్ కాబట్టి కత్తి, 3 వేసి గంట సాంగ్ కాబట్టి గంట, ఇలా అందరు తీసుకొని ఒక వేషధారణ వేసుకొని కలర్స్ పూసుకొని వేషధారణ వేసుకొని డప్పులు పెట్టుకొని మనం డాన్సులతో డప్పులతో పోవాలి. చూడండి మనం కత్తి సాంగ్ కాబట్టి కత్తి పట్టుకున్నాం. ఇట్లా వేషధారణ వేసుకోవాలి. ఈ వేషధారణ వేసుకొని ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియో వేషధారణతో డప్పులతోటి డాన్సులతోటి ప్రతి గుడి పోయి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం పంప వెళ్తాం. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.